వ్యవసాయమంటే ఉన్న మక్కువతో సాగుబాట పట్టింది యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణగిరికి చెందిన కుంట్ల రమాదేవి. పురుషులకు దీటుగా సాగులో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. భర్త లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఆమెకు చేదోడుగా ఉంటున్నాడు. వీరికి 2 ఆడపిల్లలు. రమాదేవి చిన్నతనం నుంచి తల్లిదండ్రులతో కలిసి పొలం పనులకు వెళ్లేది. తనకున్న ఎకరన్నర పొలంతో పాటు 6 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని స్వయంగా వ్యవసాయం చేస్తోంది. విత్తనం ఎంపిక నుంచి పంట కోతల వరకు తానే స్వయంగా పర్యవేక్షిస్తుంటుంది. తమ పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎకరాకు 90 నుంచి 100 బస్తాల దిగుబడి వస్తుంటే రమాదేవి ఏకంగా ఎకరా పొలంలో 114 బస్తాలు అంటే దాదాపు 46.5 క్వింటాళ్లు పండించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చిన్నప్పటి నుంచి నాకు వ్యవసాయం అంటే ఇష్టము. చూస్తుండేది వ్యవసాయం చేస్తుంటే అమ్మా నాన్న. మ్యారేజ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చినాక ఇక ఇంటి దగ్గరనే ఉండేది పిల్లలు అయ్యేంత వరకు. 2 అమ్మాయిలు. స్కూల్కి వెళ్ళాక పొలం దగ్గరికి వెళ్ళాను. మాకున్నది ఎకరన్నర చేస్తే ఏం మిగట్లేదని 6 ఎకరాలు కౌలు చేసుకుంటూ వ్యవసాయం చేస్తున్నాను. మా ఆయన లారీ డ్రైవరు, డ్యూటీకి వెళ్తుంటాడు. 2 కలిసి చేద్దామని ఫిక్స్ అయినాము. ఆయన రోజు డ్యూటీకి వెళ్తాడు కాబట్టి నేనే పనులు చేసుకుంటాను. ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు పొలం వస్తాడు, 2 కలిసి చేస్తాము. 2 ఎకరాలలో త్రిమూర్తి 5786 అనే సీడ్ వేశాను. 4 ఎకరాలలో 202 వేశాను. మంచి చేను వచ్చింది, మంచి దిగుబడి వచ్చింది. ఎకరాకి 114-15 బస్తాలు వచ్చాయి. మంచి దిగుబడి వచ్చింది. నా కష్టానికి ఇక ఫలితం దక్కింది. ఇక నేను వ్యవసాయం చేసినందుకు పొద్దున్న లేచి పొలం చూసుకుంటాను. నేనే మందు చల్లుకుంటాను. వరాల పండి గడ్డి వేయడం, కలుపు తీయడం అన్నీ చేస్తుంటాను. ఖాళీ ఉంటే ఇంకా పనికి కూడా వెళ్తాను. సీడు వల్ల పంట దిగుబడి వస్తుంటుంది. ఒడ్లు తెచ్చి నానేసిన తర్వాత 3 రోజులకి మొలకొస్తుంది. మొలకొచ్చిన తర్వాత పొలంలో చల్లుతాము. 2-3 రోజులకి గుళికలు వేస్తాము. ఇట్లా పిట్టలు తినకుండా. 10-11 రోజుల తర్వాత మళ్ళీ గుళికలు వేస్తాము, ఏం రోగం రాకుండా. నారు పెరిగిన తర్వాత 20 రోజులు వచ్చిన తర్వాత కలుపు మందు కొడతాము, కలుపు రాకుండా. 22 రోజుల తర్వాత నాటేసాము. నాటేసే ముందు పొలం మంచిగా రొప్పిస్తాము మెత్తగా. ట్రాక్టరే దున్నుతాము. ట్రాక్టర్కి ఎకరానికి 6,000 ఉంది ఇప్పటివరకు. తర్వాత నాటేస్తాము. 3 రోజులకి నాటేసినాక 3 రోజులకి కలుపు మందు చల్లుతాము, కలుపు రాకుండా. 2-3 రోజులు అట్నే నీళ్లు ఉంచుతాం పెట్టకుండా. తర్వాత కంటిన్యూగా నీళ్లు పెడతాము. 10-12 రోజుల తర్వాత మళ్ళీ కలుపు ఉంటే తీసుకుంటాను నేనే. ఎక్కువ కలుపు వస్తే మందు కొట్టిస్తా, తక్కువ ఉంటే నేనే తీసుకుంటా కలుపు. మళ్ళీ 15-18 రోజుల తర్వాత పిలక గుళికలు వేస్తాము. 20-25 రోజులకి యూరియా వేస్తాము. మళ్ళీ ఇక చేను మంచిగా ఉంటేనేమో ఏ మందులు వాడము. ఇక మళ్ళీ రోగం వస్తుంటే 4G గుళికలు వేస్తాము. చేను పొట్టకొచ్చిన దశలో కొంగిక పోకుండా 4G గుళికలు వేస్తాము. చేను ఈని పాలు దాయముంగట దోమ రాకుండా దోమ మందు, నల్ల కాకుండా మందు అట్లా కొట్టిపిస్తా. ఒకసారి చేను ఇక కొంచెం అన్ని గింజలు పాలు తాగేసరికి నీళ్ళు బంద్ పెట్టేస్తాను. ఒక వారం 15 రోజులు పొలం అంతా ఎండినాక చేను కోపిస్తాను. నేను పెట్టిన సీడు త్రిమూర్తి 5786 అనే సీడు. రోగం తక్కువ ఉంది, దిగుబడి బాగా వచ్చింది. ఎకరాకి 115 బస్తాలు వచ్చాయి. ఇంకొక 4 ఎకరాలలో 202 పెట్టినాను. అది కూడా బాగా దిగుబడి వచ్చింది. ఎకరన్నర పొలంలో త్రిమూర్తులు 5786 రకం, మిగిలిన పొలంలో 202 అనే హైబ్రిడ్ వరి రకాలను సాగు చేసింది. త్రిమూర్తులు రకానికి ఎకరాకు 114 బస్తాలు, 202 రకానికి 100 బస్తాల దిగుబడి వచ్చింది. తోటి రైతులతో పోల్చుకుంటే ఎక్కువ దిగుబడి సాధించడంతో స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందిస్తున్నారు. ఇక్కడ నారాయణగిరి రైతు మన రమాదేవి మహిళా రైతు అంటే ఒక ఆదర్శ రైతులాగా. అది మరి ఇక్కడ నారాయణగిరిలో మహిళా రైతు 115 బస్తాలు పండించిందంటే ఇది రికార్డు పంట. ఇక్కడ రైతులు 110 మంది కాంటాక్ట్ చేయంగా రమాదేవి దగ్గరికి వచ్చింది. ఆమె 2 ఎకరాలలో ఎకరానికి 114 బస్తా తీసింది. వేరే రైతుల కన్నా రమాదేవికి ఎకరానికి ఎక్కువ బస్తాలు పండినాయి. నా లెక్క ప్రకారం ఎకరానికి 90-80. మాకు 3 ఎకరాల పొలం ఉంది, 250 బస్సులు అయినాయి. ఈ రోజులలో మాకే కష్టమవుతుంది వ్యవసాయం చేసుడు. మా ఊరామె కుంట్ల రమాదేవి అనటమే, ఆమె ఎట్లా చేసిందో అర్థం కాలే మాకు. ఆమె ఎకరానికి 116 బస్సులు పండించింది. నెక్స్ట్ టైం మేము కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాం, ఎట్లా చేసిందో ఆమెతో తెలుసుకొని చేద్దామని చూస్తున్నాం.
వ్యవసాయంపై ఉన్న మక్కువతోనే సాగు పనులను ఇష్టంగా చేసుకుంటున్నానని, అనునిత్యం పంటను పరిశీలిస్తూ సకాలంలో యాజమాన్య చర్యలు చేపట్టడంతోనే ఇంతటి దిగుబడి సాధ్యమైందంటూ రమాదేవి సంతోషం వ్యక్తం చేస్తోంది.